టీ20 వరల్డ్ కప్ను భారత్ మూడోసారి ముద్దాడింది. ఫైనల్లో న్యూజిలాండ్ పైన భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత్కు కలిసొచ్చిన అంశాలేంటి? ఫైనల్ మ్యాచ్లో ఎవరెవరు రాణించారు? దేశవ్యాప్తంగా భారత ఆటగాళ్లపైన ఎలాంటి ప్రశంసలు వచ్చాయి? ఇప్పుడు చూద్దాం. 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. మూడోసారి విశ్వ విజేతగా భారత్ విజయం సాధించడంతో టపాసులు కాల్చి దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. వీరిద్దరితో పాటు ఈశాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ సునాయాసంగా సాధించేందుకు ప్లస్ అయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీంకు భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చుక్కలు చూపించారు. ఫైనల్లో అద్భుతమైన ఫామ్లోకి వచ్చిన అభిషేక్ శర్మ 21 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వరుసగా గత 3 మ్యాచ్ల నుంచి మరో ఓపెనర్ సంజు శాంసన్ భీకరమైన ఫామ్లో ఉండడంతో భారత్కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లోనూ 46 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చాలా మ్యాచ్ల తర్వాత ఇద్దరు ఓపెనర్లు కలిసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడంలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈశాన్ కిషన్ సైతం మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ న్యూజిలాండ్ బౌలర్లపైన విరుచుకుపడ్డారు. అటు బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్తోనూ అద్భుతమైన క్యాచెస్ పట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్లో సిక్సర్ల శివం దుబే విధ్వంసం క్రియేట్ చేయడంతో భారత్ భారీ స్కోరును చేయగలిగింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే కీలకమైన వికెట్లు పోగొట్టుకుని తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ భారత్కు సునాయాసంగా విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ స్టీఫెన్ మిచెల్ తప్ప మిగతా వారెవరూ అతి తక్కువ స్కోర్తోనే పరిమితమయ్యారు. ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా, వరుణ్, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీయడంతో 159 పరుగుల వద్దే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బుమ్రా నిలిచాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ భారత్ అద్భుతంగా టీ20 వరల్డ్ కప్ను మూడోసారి ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా సంజు శాంసన్ నిలిచారు. గత 3 మ్యాచ్ల్లో వరుసగా భారీ స్కోర్ చేస్తూ జట్టు విషయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. జట్టుకు భారం అవుతాడని అంతా అనుకున్నారు, కానీ ఊహించని రీతిలో కంబ్యాక్ ఇచ్చి భారత్కు కప్ అందించాడు. ఈ టోర్నీలో 40 వికెట్లు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా నిలిచారు. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్లో ఏ దేశం సాధించని రికార్డ్ భారత్ నెలకొల్పింది. 3 సార్లు వరల్డ్ కప్ కొట్టిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. 2027లో ధోని సంవత్సరంలో మొదటిసారి కప్ కొట్టింది భారత్. 2024లో రోహిత్ శర్మ సంవత్సరంలో రాగా ఈ ఏడాది 2026లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంవత్సరంలో మరోసారి కప్ కొట్టింది. ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో ఆటగాళ్లపైన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలుగు రాష్ట్రాల సీఎంలు భారత ఆటగాళ్లను ప్రశంసించారు.